అమ్మ కడుపు చూసి అన్నం పెడుతుంది. సీఎం జగన్ కళ్లను చూసి కష్టం పసిగట్టి సాయం చేస్తారని పోలసానిపల్లి గ్రామానికి చెందిన కోరాడ సత్యనారాయణ అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన కోరాడ సత్యనారాయణ శ్రీనమ్మ దంపతులకు రోడ్డు ప్రమాద రూపంలో అనుకోని పెద్ద కష్టం వచ్చింది. 2019 మే 18న మిత్రుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా బైక్ ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన లేవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో వికలాంగ పింఛన్ ద్వారా నెల 3,000 రూపాయలు అందుతున్నా ఎక్కువ పింఛన్ 5,000 అందేలా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ప్రజానాయకుడు సీఎంగా కొనసాగుతూనే ఉండాలని బాధిత కుటుంబ సభ్యులు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. నాకు 2019 మే 18న పెళ్ళికి వెళ్ళి వస్తుంటే బైక్ యాక్సిడెంట్ అయ్యి నా వెన్నుపూస ఇరిగిపోయింది. ఫైనల్గా దెబ్బతిందండి. ఆరోగ్యశ్రీ మీద నాకు ఆపరేషన్ చేశారు. డాక్టర్లు 90% ఇంకా నడవలేవమ్మని చెప్పారు. ఇక నేను 5 సంవత్సరాల నుంచి మంచానికే పరిమితం అయ్యి ఉన్నానండి. మచిలీపట్నం మాకు 3,000 వస్తుందని చెప్పారండి పెన్షన్. డిఎంహెచ్ఓలో 5,000 వస్తుందని అడుగుదామని వెళ్ళామండి. 5,000 సీఎం గారు సరేనమ్మా అని 5,000 మంజూరు చేస్తామని చెప్పారండి. 2 లక్షలు మేము డబ్బులు కూడా అడగలేదండి. మా బాధ చూసి 2 లక్షల ఆర్థిక సహాయం కింద మేమే ఇస్తామమ్మా అని చెప్పారండి. మళ్ళీ మన సీఎంగా జగన్ గారే రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సీఎం సార్. అమ్మ కడుపు చూసి అన్నం పెడుతుంది. సీఎం జగన్ కళ్లను చూసి కష్టం పసిగట్టి సాయం చేస్తారని పోలసానిపల్లి గ్రామానికి చెందిన కోరాడ సత్యనారాయణ అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన కోరాడ సత్యనారాయణ శ్రీనమ్మ దంపతులకు రోడ్డు ప్రమాద రూపంలో అనుకోని పెద్ద కష్టం వచ్చింది. 2019 మే 18న మిత్రుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా బైక్ ప్రమాదానికి గురైంది. దీంతో ఆయన లేవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో వికలాంగ పింఛన్ ద్వారా నెల 3,000 రూపాయలు అందుతున్నా ఎక్కువ పింఛన్ 5,000 అందేలా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ప్రజానాయకుడు సీఎంగా కొనసాగుతూనే ఉండాలని బాధిత కుటుంబం థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. మే 18న మా ఆయన గారు ఫ్రెండ్స్తో పెళ్ళికి వెళ్తే బైక్ మీద నుండి పడి నడుము విరిగిపోయిందండి. ఆయన ఫైనల్ కట్ దెబ్బతింది, సగ భాగం పనిచేయదండి. 5 సంవత్సరాలుగా మంచం మీదే ఉంటున్నారు. 4 సంవత్సరాలు మాకు ఏం చేయాలో తెలియలేదండి. మా ఊరు రాజకీయ నాయకులు వాళ్ళు సీఎం గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎటువంటి వాళ్ళని కలవటం అవి చూసి సీఎం సార్ని కలిసామండి. మచిలీపట్నంలో సార్ మమ్మల్ని చూసి ఆయనకి డిఎంహెచ్ఓ పెన్షన్ కూడా రావట్లేదండి, పర్సంటేజ్ తక్కువ అవడం వల్ల. సార్ మమ్మల్ని చూసి ఆయన 5,000 పెన్షన్ 2 లక్షల రూపాయలు కూడా నీకు సాయం చేస్తామమ్మా అన్నారండి. ఆయన పరిస్థితి చూసి వారి మీటింగ్లోకి వెళ్ళాము. సార్ చూసి వెంటనే స్పందించి మాకు 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చారండి. నీకు 5,000 పెన్షన్ 1 లక్ష రూపాయలు కూడా వచ్చేలాగా చేస్తామమ్మా అని చెప్పారండి. సీఎం సార్కి నేను చాలా కృతజ్ఞతతో నమస్కారం చెప్పుకుంటున్నామండి. మళ్ళీ సీఎం సారే మాకు సీఎంగా రావాలని చెప్పి కోరుకుంటున్నామండి. సొంత వాళ్ళు అడిగితేనే కానీ 10 రూపాయలు అప్పు కూడా ఇవ్వని వాళ్ళు అసలు సార్ చూసి మమ్మల్ని ఈయనైతే ఒక సంటి బిడ్డలాగా తల మీద చేసి గడ్డం ఇలా నివురుకుంటా నీకు ఇంకేం కావాలమ్మా అని అడిగారండి. ఆయన కూడా ఏం మాటలు రాలేదండి. అసలు సొంత వాళ్ళే ఈ రోజుల్లో పట్టించుకోరండి. అలాంటిది ఆయన చూసి మా పరిస్థితి చూసి మేము అడగకుండానే మాకు డబ్బు ఇస్తామన్నారండి. స్పాట్లో 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చారండి. ఉన్న 1 లక్ష రూపాయలు అకౌంట్లో పడతాయి అని చెప్పారండి. ఇలాంటి సీఎం సార్ నేను ఇప్పుడు చూడలేదండి. నాకు 2019 మే 18న పెళ్ళికి వెళ్ళి వస్తుంటే బైక్ యాక్సిడెంట్ అయ్యి నా వెన్నుపూస ఇరిగిపోయింది. ఫైనల్గా దెబ్బతిందండి. ఆరోగ్యశ్రీ మీద నాకు ఆపరేషన్ చేశారు. డాక్టర్లు 90% ఇంకా నడవలేవమ్మని చెప్పారు. ఇక నేను 5 సంవత్సరాల నుంచి మంచానికే పరిమితం అయ్యి ఉన్నానండి.
మచిలీపట్నం మాకు 3,000 వస్తుందని చెప్పారండి పెన్షన్. డిఎంహెచ్ఓలో 5,000 వస్తుందని అడుగుదామని వెళ్ళామండి. 5,000 సీఎం గారు సరేనమ్మా అని 5,000 మంజూరు చేస్తామని చెప్పారండి. 2 లక్షలు మేము డబ్బులు కూడా అడగలేదండి. మా బాధ చూసి 2 లక్షల ఆర్థిక సహాయం కింద మేమే ఇస్తామమ్మా అని చెప్పారండి. మళ్ళీ మన సీఎంగా జగన్ గారే రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సీఎం సార్.